ఏడుకొండల వెంకన్నస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఈ ఉదంతాలపై మాత్రం 2 ఏళ్ల క్రితం బాహ్య ప్రపంచాన్ని తెలియజేశారు. కాకపోతే సిట్ ఈరోజు ఆ కల్తీ వినియోగం జరగలేదని న్యాయస్థానంలో కూడా క్లియరెన్స్ వచ్చిందన్న విషయాన్ని వైసీపీ శ్రేణులందరూ కూడాను రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విషయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఈరోజు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆయన ఇంటిని కూడాను ముట్టడించి ఈరోజు ఆయనపై కేసు నమోదు జైల్లో కూడా పెట్టారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా తన తల్లిని కూడా దూషించినటువంటి విషయంపై ప్రస్తుతం టీడీపీ శ్రేణులే కాకుండా కూటమి నేతలందరూ కూడా ఆయన వైఖరిపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణనాయుడు మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేవి ప్రతి ఒక్కరు కూడాను చేసుకోవడం పరిపాటి. కానీ ఈరోజు ఆయన చేసిన విమర్శలు వినడానికి కూడాను సఖ్యంగా లేనటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రతిపక్ష హోదా కోల్పోయినటువంటి ఒక ప్రజాప్రతినిధి అధికారులు ఒక ముఖ్యమంత్రిపై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ఒక కొత్త వరవడికి వైసీపీ శ్రేణులు తెరతీస్తున్నారంటే, ముందుగా అందరికీ నమస్కారం. దీనికి ముందుగా 2 అంశాలు మనం విశ్లేషించుకోవాలి. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయించినటువంటి సిట్ ఏం చెప్పింది, సిబిఐ ఏం చెప్పింది అన్న విషయాలు కూలంకుషంగా పరిశీలించకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 18 నెలలుగా ఎన్డీఏ కూటమి పాలనలో అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఆనందంగా ఉన్న సమయంలో వైసీపీ పార్టీని ప్రజలు మరుగుపెట్టారు, ప్రస్తుతం మర్చిపోతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ ఉనికిని ప్రజలలో వాళ్ళ పార్టీ పేరుని ఉచ్చరించుకోవడానికి వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక క్రిమినల్ కాన్స్పిరెన్సీతో ఈ వ్యవహారాన్ని ఇప్పుడు రాష్ట్రంలో తీసుకువచ్చారు. డైవర్టెడ్ పాలిటిక్స్ అంటారు పాలిటిక్స్లో. అంటే డైవర్టెడ్ పాలిటిక్స్లో ఒక వ్యక్తిని అలా వ్యక్తిగతంగా దూషించడం, అది కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన ఒక మంత్రి పదవి కూడా చేసినటువంటి వ్యక్తి నోటంటే వచ్చిన మాటలు సామాన్య ప్రజలు కూడా కంటతడి పెట్టించే పరిణామాలు. అదే ఆయన అలా ప్రవర్తించడానికి గల కారణం ముందుగా నేను తెలియజేస్తున్నాను. 1 మినిట్. ఇటువంటి తరుణంలో వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే, ఒక సందర్భంలో వాళ్ళు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఒక్కొక్క సందర్భంలో సిట్టే ఇచ్చిందని దాన్ని ఎట్లా వక్రీకరిస్తున్నారో ప్రజలందరూ గమనించాలి. ప్రజలకు కూడా ఈ విషయం క్షుణ్ణంగా తెలియాలి. గతంలో ఆరోపణ చేసినప్పుడు కల్తీ నెయ్యి జరిగింది, అందులో జంతువుల తాలూకా విషయాన్ని ఉపయోగించి ఉంటారు అని ఒక విషయం చెప్పబడింది. దానికి ప్రస్తుతం వచ్చినటువంటి రిపోర్టుల్లో కల్తీ జరిగిందనేది రూఢిగా చెప్తూ దాన్ని కొత్త కోణంలో పాలు లేకుండా నెయ్యి తయారు చేసే కొత్త విజ్ఞానాన్ని, కొత్త పరికరాన్ని, ప్రపంచంలో ఎవరూ కనిపెట్టని శాస్త్రం ఫార్ములాని ఈ వైసీపీ వారు కనిపెట్టి ఆ నెయ్యిని తయారు చేశారు. కల్తీ జరిగిందని చెప్పడం క్లియర్గా రిపోర్టులు చెప్తున్నాయి. దాన్ని వక్రీకరిస్తున్నారు వాళ్ళు. ఎలా ఉండదంటే వాళ్ళు చెప్పే వాదన, ఒక వ్యక్తిని పట్టుకొని ఒక అభియోగం, దొంగతనం అభియోగంలో స్టేషన్కి తీసుకువెళ్ళి వాడిని ఇంట్రాగాట్ చేసినప్పుడు అభియోగం జనరల్గా నలుగురిలో వాడు ఒక గజ్జె దొంగ, బంగారాన్ని దొంగలిస్తాడు అని ఒక ముద్ర ఉంటుంది. స్టేషన్కి తీసుకెళ్ళి విచారించిన తరువాత ఆయన బంగారమే కాదు వజ్రాలు దొంగలిస్తాడు, ఇంకా ఏవైతే ఎంతకంటే విలువైన వస్తువులు చోరీ చేస్తాడని ఆ ఇన్వెస్టిగేషన్లో రుజువైంది. అయితే వాడు బయటకు వచ్చి నాకు బంగారం దొంగతనం అని తీసుకెళ్లారు, నా దగ్గర బంగారం దొరకలేదన్న చెప్పిన సంధాన ఈ వైసీపీ శ్రేణులతో ఒక పరాకాష్ట ఉంది. అంటే దర్యాప్తు సంస్థలు కూడా చిక్కినటువంటి ఒక నెయ్యిని ఆ లడ్డూ ప్రసాదంలో వినియోగించారనే విషయాన్నే సిట్ కానీ లేకపోతే సిబిఐ కానీ నివేదికలో పేర్కొందన్న విషయం మీరు స్పష్టం చేయదలుచుకున్నారా?
అదే దాన్ని వీళ్ళు ఈ విధంగా వీళ్ళు వక్రీకరించిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అంటే ఇంకా క్లియర్గా రిపోర్ట్స్ రావాలి, ఫైనల్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇస్తున్నారు, న్యాయస్థానాలు పరిశీలిస్తున్నాయి, దాని మీద ఛార్జ్ షీట్ వేశారు. దానికి సంబంధించిన న్యాయ కోదులంతా కూడా దాని మీద చర్యలు తీసుకోవడానికి ఏ విధంగా తీసుకోవాలనేది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి చట్ట పద్ధతిని అంతా కూడా పరిశీలిస్తున్నారు. దానికంటే ముందుగా వీళ్ళు ఏదైతే ఈ మర్చిపోయిన ప్రజల్ని ఏదో ఒక అంశంతో జనాల్లో తీసుకురావడానికి వక్రీకరించి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి దాంట్లో ఎటువంటి అది ఈ నిరాధారమైన ఆరోపణ వాళ్ళు నిశ్చేష్టులు క్లీన్ చిట్ అని చెప్పేసి ఒక టాపిక్ అంటే ఏదో ఒక ఈవెంట్ చేయాలన్న దృష్టితో వీళ్ళు నిన్ననేటంటే ఈ దేవాలయాల్లో అంటే ఇంకా ఆ పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని కల్తీతో అపవిత్రం చేయడమే కాకుండా నిన్న ఈ తాలూకా ఈ చేష్టతో ప్రతి రూరల్లో ఉన్న దేవాలయాలు కూడా అపవిత్రమయ్యాయి. దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళ విధంగా ప్రవర్తించి కొబ్బరికాయలు కొట్టి చేష్టలు చేసి ఆ రకంగా ప్రవర్తించడం కూడా సిగ్గుమాలినతనం. ఎందుకంటే జనాలను నవ్వుకుంటున్నారు. ఏంటి అసలు వీళ్ళ ప్రవర్తన, వీళ్ళతో మాట్లాడేదానికి ప్రవర్తనకి ఎక్కడ కూడా పొంతన లేకుండా ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తున్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వంపై ఇటువంటి ఆపాదించిన దాంట్లో క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి తప్పిదంలో మా తాలూకు పాత్ర ఏదీ లేదని జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు. అంతవరకు బాగున్నా కూడాను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా అదే అంటే అటువంటి చేష్టలు చేస్తూ దీంట్లో ఇక్కడ నేర ప్రవృత్తి నేర లక్షణాలు ఉన్న వ్యక్తులు ప్రవర్తించే తీరుకు నిదర్శనం. దీని వెనక వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. ఇప్పుడు మాజీ మంత్రివర్యులైనటువంటి రాంబాబు కూడా న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకున్నారు. అందులో క్రిమినాలజీ కూడా ఆయన చదువుకున్నారు. అంటే ప్రొవోకేట్ చేసి జనాలను రెచ్చగొడితే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఆ విధంగానే ఆయన సూచనలతో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడానికి ఏ అంశం ప్రాధాన్యంగా లేదు కాబట్టి సున్నితమైన అంశం ఏది, మహిళల్ని దూషించడం. అందులో ఆడవాళ్ళంటే తల్లిలను దూషిస్తే మన హిందూ దేశంలో ఉన్నటువంటి హిందువులు అందరికీ కూడా హిందూ అనే ప్రతి ఒక్కరు కూడా తల్లి తర్వాతే అన్ని దైవాలు కూడా. కాబట్టి ఆ విధంగా వీళ్ళ ముందునే ఆ కాన్స్పిరసీతో ఇంటెన్షనల్గానే ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి లా అండ్ ఆర్డర్ని సృష్టించే ప్రక్రియలో భాగంగానే నేను నంబటి ఆ విధంగా సభ్య సమాజం తల్లదించుకునే విధంగా ఎవరు కూడా మాటలు రాని విధంగా ప్రవర్తించి ఉద్రేకాన్ని అందరిలో కూడా కలిగించి, ఎందుకంటే ఆ ప్రొవోకేట్ చేసినప్పుడు ఒక నేరం జరుగుతుంది. అంటే అదే ఇటువంటి దాడులు ఇవన్నీ చేస్తారని తెలుసుకొనే దానికి వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి లా అండ్ ఆర్డర్ సృష్టించి వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఈ విధంగా ఆయన మాటలు చెప్పలేని ప్రపంచ దేశాలు తలదంచుకునే విధంగా మన రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రవర్తిస్తున్న రాజకీయ నాయకులు వైసీపీ పార్టీ శ్రేణుల ప్రవర్తన వలన పై దేశాలలో పై రాష్ట్రాలలో మనకు ఇప్పుడు ఏంటంటే ఈ 18 నెలల్లో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి సంక్షేమం జరుగుతున్న స్పీడ్ని కూడా వాళ్ళు తగ్గించడానికి కుట్రలో భాగంగానే ఆయన ఆ విధంగా ప్రవర్తించారు. కాబట్టి ఆయన ఒక మాట అన్నారు, యాదృచ్ఛికంగా తాను ఆ పదాలు వాడాను కాబట్టి ఈ విషయంలో ఇటువంటి శిక్షకైనా నేను అర్హుణ్ణు, కావాలని అనలేదు అన్నటువంటి స్పష్టత కూడా ఆయన ఇచ్చుకున్నారు. మళ్ళీ కౌంటర్గా దాన్ని ఎట్లా ఉందంటే మన పూర్వులు చెప్పిన సామెతలా ఉంది. ఆయన ఆత్మసాక్షి ఆత్మ పరిశీలన అనే పదాలు వాడడానికి ఆయన అర్హుడు కాడు. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు కానీ ఆయన ప్రవర్తన కానీ గతంలో చూసుకున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చూసుకున్నా ఎప్పుడు కూడా ఈ సభ్య సమాజం గౌరవించే విధంగా మహిళలను గౌరవించే విధంగా ఈ సమాజం గౌరవించే విధంగా ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన ఆత్మ పరిశీలనలో అలాగ నాకు అనిపిస్తుంది అనడం కూడా అది కూడా ఒక నటనే. అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో మహిళల యొక్క అగ్రహానికి గురై ఏదైతే వాళ్ళు అనుకున్న పాచకాలు పారక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం వైసీపీ పార్టీని కాళ్ళ కింద నలిమే పరిస్థితి అయితే ఎప్పుడు వచ్చిందో దానికి అనుగుణంగా ఆయన పశ్చాత్తాపం అనే పదాలు వాడుతున్నారు. కాబట్టి అది మనసా వాచా ఆయన మనసు నుంచి వచ్చిందైతే కాదు. చూస్తే కనుక ఈ దాడి అనంతరం ఆయన మీద అరెస్ట్ కూడా చేశారు, కేసు కూడా పెట్టారు. ఈరోజు ఆ కేసులో తీవ్రత ఏముంది అనుకుంటున్నారు? వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్ చూసుకుంటే కనుక కేవలం శాంతి భద్రతకు నిఘాతం కలిగించడం కాకుండా రెచ్చగొట్టే తత్వానికి మాత్రం ఈరోజు ఆర్జ్యం పోశారు అన్నటువంటి కంటెంట్ ఉంది. ఇందులో డెఫినెట్గా ఉంది. అదే కదా ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఆయన లా విద్యార్థి, లాని చదువుకున్న క్షుణ్ణంగా
చదువుకొని తెలుసుకునే ఇంటెన్షనల్ ఉద్దేశపూర్వకంగా కాన్స్పిరెన్సీని ఏదైతే ఎవరైతే చేస్తారో దేశ భద్రత ఎలాగైతే రాష్ట్ర భద్రత, రాష్ట్ర శాంతి భద్రతలతో తాలూకా అశాంతిని రేకొల్పించి ఏ ప్రక్రియ అయినా అది చాలా తీవ్రంగా ఉంటుంది. అది మామూలుగా తీసుకునే పరిస్థితి కాదు. ఈ పరిణామాలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్తాయనేది శాంతి భద్రతల యొక్క విఘాతానికి కలిగేటువంటి చర్య కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదు. దీనికి తీవ్రమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నీ కూడా ఉపయోగించి ఆయనకి తీవ్రంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కల్తీ నెయ్యిలో తమ ప్రమేయం లేదని చెప్పుకుంటూ చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబుపై దాడి విషయంలో మాత్రం కుల ప్రస్తావన కూడా తెచ్చారు. ఒక కాపు నేతపై దాడి జరిగింది అంటే ఇది ఒక రకమైనటువంటి పోకడకు దారితీసే పరిణామంలా ఉందా? చూడండి, ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న ఏదైతే అరాకొర ఉన్న నాయకులు కొంతమంది వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు దేనిని కూడా ఉపేక్షించట్లేదు. ఏం మాటలు ఆడాలి, ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి అనే ఒక ఆలోచన అనేది వాళ్ళ మానసిక పరిస్థితి మంచిగా ఉండి మాట్లాడట్లేదు. వాళ్ళలో ఒక అభద్రతాభావం వచ్చింది. ఇప్పటికే 24 ఎన్నికల్లోనే వాళ్ళకి బాగా వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకంటే గత 6 ప్రభుత్వం టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా వాటిని కూడా మళ్లించేసి ప్రజలకు రావాల్సిన కనీస నీటి వసతి రహదారి అవసరాలను కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నప్పుడు కూడా చేసుకోలేకపోయారు. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం క్షుణ్ణంగా చూస్తున్నారు. అన్ని వర్గాలు యువతల ఉద్యోగాల భర్తీనైతేనేమి, నిరుద్యోగ నివృత్తిలోనైతేనేమి, అదే డిఎస్సి టీచర్స్ ఉదాహరణ చెప్పుకుంటే అందరి జనాలు తెలిసినవేనండి. ప్రత్యేకించి నేను చెప్పవసరం లేదు. సో ఇటువంటి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా నడుస్తున్న నేపథ్యంలో కనుమరుగైపోతున్నటువంటి పార్టీని మళ్ళీ ప్రజల్లో నానుడింపజేసేందుకు అంబటి రాంబాబు ఈ విషయాన్ని ఇంతలా రచ్చ చేశారంటే తప్పకుండా అందులో ఎటువంటి నిస్సంకోచం లేదు. వాళ్ళు ఇంతకంటే దిగజాడడానికి కూడా వాళ్ళు ప్రీప్లాన్డ్గా ఉన్నారని సందర్భం కూడా నేను తెలియజేస్తాను. అందుకే దిగజారుని దత్తంలో వాళ్ళు ఇంకా కూరుకుపోతారా లేకపోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందో వాళ్ళ మాట ఏమండి, దీన్ని జగమెరిగిన బ్రాహ్మణికి జన్యం ఎందుకండి? ఎటువంటి నికృష్ట నిశ్చేస్తున్నటువంటి చర్యలు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పాతాళలోకానికి అడగదొక్కుతారు కానీ వాళ్ళు ఎప్పుడైనా బయటకు పడతారా? ఏ చరిత్ర చూసుకున్నా చూడండి, అటువంటి చర్యలు చేసిన ఏ వ్యక్తి గతంలో ఏ చరిత్ర తీసుకున్నా అధఃపాతానికి వేస్తారే తప్పించి ఎవరైనా సరే ఇటువంటి వ్యక్తులు బయటపడరండి. చూస్తే కనుక ప్రశ్న ఏదైతే కల్తీ నెయ్యి వినియోగించారో అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారో దాంతో దర్యాప్తు సంస్థలు మాత్రం క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఈరోజు పాలు నుంచి తీసే నెయ్యి కాకుండా వేరే నెయ్యిని వినియోగించారు. దానికి కావాల్సినటువంటి టెక్నాలజీని మాత్రం కనుక్కోవాలంటే కొత్త రకమైనటువంటి దర్యాప్తుకు మాత్రం ఈరోజు సిట్ కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ సిట్ క్లియరెన్స్ ఇచ్చిందన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడాను నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమపై చేసిందంతా తప్పుడు ఆరోపణ అని చెప్పే విషయంలో మాత్రం అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లిని ఉద్దేశించి వినలాని అదేవిధంగా అనరాని అండం మాత్రం ఈరోజు ఆ పార్టీని పరిరక్షించుకునేందుకు చేసిన ప్రయత్నం. ఇదంతా కూడాను క్రిమినల్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈరోజు అంబటి రాంబాబు మాత్రం ఈ ఆకృత్యాన్ని పాల్పడ్డారు. ఈ విషయంపై మాత్రం ఏదైతే ప్రజలు తిరస్కరించబడ్డ ఆ పార్టీ భూస్థాపన కావడానికి ఇటువంటి అంశాలు దోహదపడతాయే తప్ప రాష్ట్ర అభివృద్ధిని కానీ కూటమి పాలనపై మాత్రం ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదనే విషయాన్ని కృష్ణనాయుడు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు మరో ఎటువంటి రివర్స్ పాలిటిక్స్ను వినియోగించి రాష్ట్రంలో తమ పార్టీ ఉనికిని కాపాడుకుంటారన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.